అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా నిరుద్యోగ యువకులకి నమస్కారం తెలియజేస్తూ, మరి 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇయ్యని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఇవాళ ఒక లేఖ రాయడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ ప్రభుత్వము ఇంతవరకు వచ్చినాక కూడా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే. మరి కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మనెంట్ చేస్తామని అది పక్కన పెడితే అసలు ఉద్యోగాలే లేవు. మరి టీచర్లు కానీ, మరి పోలీసు వాళ్ళు కానీ, మరి వివిధ శాఖలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా తెలియదు. కరెక్ట్ నిన్నటికి 13 తారీఖు డిసెంబర్ కి ఏడాది అయితే త్వర చెప్పి ఏం చెప్పిండు, 50,000 ఉద్యోగాలు ఇస్తాం, 60,000 ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో చెప్తాడు, ఎలక్షన్ ముందు చెప్తాడు. కానీ మరి వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు మాత్రం ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం రాదంటాడు. మనం తెలంగాణ సాధించుకున్నదే ఈ ఉద్యోగాల గురించి. కానీ ఈ రోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతి మరి చచ్చిపోతున్నారు. మరి ఆ యువతని వారి కుటుంబ సభ్యులని పరామర్శించడానికి సమయం ఉండదు. కానీ ఈయనే వేరే కాడికి పోయి అందరినీ పరామర్శిస్తాడు, పెళ్లిలకు పోతాడు, పేరెంటాలకు పోతాడు. నేననేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ మంత్రి శాఖని, ఈ ఎమ్మెల్యేల గారిని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత తరఫు నుంచి డిమాండ్ చేసేది ఒకటే. మీరు సంవత్సరం క్రితం చెప్పిర్రు జోనల్ వ్యవస్థ అన్నారు. ఇప్పుడు జోనల్ వ్యవస్థ ఆల్మోస్ట్ అయిపోయింది, లేకపోతే అయిపోయింది. ఇప్పటి వరకు కూడా నీకు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో దొరకలేదు కేసీఆర్ గారు. మరి ఒక ఎమ్మెల్సీ పోతేనేమో ఇంకొక ఎమ్మెల్సీ ఇచ్చినావు, ఒక ఎమ్మెల్యేలు పోతే ఎమ్మెల్యేలు ఇస్తున్నావు, మంత్రి పదవులు పోయిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తున్నావు. నీ రాజకీయం పప్పం కడుక్కోవటానికే అందరికి ఉద్యోగాలు ఇస్తున్నావు. కానీ మరి మా నిరుద్యోగ యువత ఎక్కడ పోవాలి? మా నిరుద్యోగ యువత ఎక్కడ పోవాలి? మరి 7 సంవత్సరాలైనా ప్రతి ఎలక్షన్ అప్పుడు ఇక 50,000 ఉద్యోగాలు వస్తాయి, 60,000 ఉద్యోగాలు వస్తాయి అంటాడు. మరి ఇంతవరకు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు వేసినావు? నువ్వు సర్వేలు చేయించినావు, సిగ్గుండాలే కేసీఆర్. నువ్వు ఏం సర్వే చేయించినావు? నిన్న మొన్న 43 సిట్టింగ్లకు ఈసారి ఎమ్మెల్యే సీట్లు డౌట్ అట. అంటే నీ సిట్టింగ్లు ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడో వాడికి మాత్రం సర్వేలు చేపిస్తావు. కానీ ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో నీకు ఇంతవరకు చాతనైతే లేదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు 7 సంవత్సరాలలో నువ్వు హామీలు ఇచ్చినావు, నువ్వు అనేక హామీలు ఇస్తున్నావు. ఎలక్షన్ అప్పుడు అనేక హామీలు ఇస్తున్నావు, కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మరి ఈ రోజు రాష్ట్రంలో ఇదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 24 లక్షల మంది 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కేసీఆర్. మరి మన రాష్ట్రంలో 2 లక్షల జాబులు మరి నువ్వు భర్తీ చేయాల్సి ఉన్నది. మరి ఒకసారి అంటావు 60,000 అంటావు, 50,000 అంటావు, 70,000 అంటావు. అసలు నువ్వు ఉద్యోగాలు మరి ఆ 60,000, ఆ 50,000, ఆ 70,000 ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడు కేసీఆర్. కానీ ఇక్కడ నుంచి కూడా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఈ దొంగ మాటలు చెప్పే కేసీఆర్, ఈ దొంగ మాటలు చెప్పే కేసీఆర్, ఈ తగులుబాజు మాటలు చెప్పే కేసీఆర్ ని ఎప్పుడు నమ్మద్దు. ఈ రోజు నువ్వు సంతోషపడచ్చు, ఈ 6 ఎమ్మెల్సీలు గెలిచి నన్ను సంతోషపడచ్చు బిడ్డ. రేపు 119 నియోజకవర్గాల్లో నీకు పుట్టగతి ఉండదని చెప్తున్నాం. ఆ నిరుద్యోగ యువత తరఫున మేము ఇప్పుడు నువ్వు త్వరలోనే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మరి రానున్న రోజులలో మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ లో నువ్వు చేసిన 33 జిల్లాలకే మేము వస్తాం, మేము ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా పేదలకు కానీ, పడుగు బలహీన వర్గాలకు కానీ ఉండే పార్టీ. ప్రజల సమస్య ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుంది, తెలుగు యువత అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా మేము ఉద్యోగాలు సాధించే వరకు, నోటిఫికేషన్ వచ్చే వరకు మేము పోరాడతాం. అదే విధంగా తెలంగాణ సమాజం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. సింగరేణి కార్మికుల ఉద్యోగాలు వారసత్వ ఉద్యోగాలు అన్నారు, అక్కడ మోసం చేసిండు, అన్ని అమ్మకానికి పెట్టుకున్నారు. మేము పదే చెప్తున్నాం, ఈ విద్యార్థులను మోసం చేసినోడు ఆ రోజు మల్కాజ్ సుమన్ కూడా ఆ యూనివర్సిటీల విద్యార్థులను మోసం చేసి ఇవాళ ఎమ్మెల్యే అయి, మంత్రి అయి, చీఫ్ విప్ అయి అలా ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ ఒక చూపించలేదు. నేను చెప్తున్నా, అన్ని సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని జాయింట్ యాక్షన్ కమిటీలకు పిలుపునిస్తున్నాం. రండి,
ఈ త్వరను తరిమి కొడతాం. ఈ నోటిఫికేషన్ కింద విడుదల కాకపోతే మాత్రం రాబోయే రోజులలో టిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ గట్టు కాలపుతుందని చెప్తూ మళ్ళొక్కసారి నోటిఫికేషన్ వెంటనే తెలంగాణ నిరుద్యోగ తరఫున పోరాడదాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.